The police attitude is not right in this particular area. Even there is a concern, had they done it on purpose? That's what even people who got wounded, they have said. And there is a multiple opinions on this. That is one aspect. Here we are not trying to escape. My heartfelt, my profuse apologies to entire nation for what had happened. Cheerfully, both folded hands, I'm saying, we are extremely sorry for what had happened. We can never get back the lives, but I told everybody, especially DPD board and the governmental higher authorities, to go and visit each and every person's family who deceased in this, and say, go and console them. At the same time, announcing its gracia, even for the deceased and the wounded. And I'm wholeheartedly profuse apologies to the entire nation for what had happened. And before I look into it, Honorable Chief Minister is having an inquiry on it, is doing a review. This will be corrected. And as Honorable Vice President Jagdeep Dhinkarji said, it is from VIP culture to, it should become a common man culture. From a VIP specific to, it should become a common man focus. Every junction to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD, this is what I'm aspiring for. This is what every state government will work for. People should not wait and come here and stay for, wait for 2 days, 1 day, 2 hours. This practice has to end. We want to make sure in future, every devotee, whoever comes, I think they have to make sure they'll be comfortable, they have to come here safely. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాట. 2 చేతులు ఎత్తి క్షమాపణ చెప్తున్నాను, భక్తులందరికీ క్షమాపణ చెప్తున్నాను, దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ క్షమాపణ చెప్తున్నాను. దీనికి ఈఓ, అడిషనల్ ఈఓతో పాటుగా చైర్మన్ కూడా బాధ్యత వహించాలి. వాళ్ళందరూ ఇక్కడ ఈ వ్యవహారంలో కీలక పాత్ర వాళ్ళదే. భక్తులకి ముందు భక్తుల యొక్క సేవలు ముందుండాలి కానీ విఐపీల సేవలు ముందు కాదని మొదటి నుంచి చెప్తూ వచ్చాం. కానీ ఇలా జరిగినటువంటి నేపథ్యంలో క్షమాపణ చెప్తున్నాం, బాధ్యత వహించాలి అన్నారు. ఆయన ఇంకేమంటున్నారు విందాం. This has to be looked into. And there are police who stood up, there are police who didn't stand up. ప్రాథమికంగా సిటీని ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి, వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నాను. అది నేను ప్రజలందరిలో ఉంది. ఎందుకు ఉందని గత 2-3 మాసాలుగా నేను వింటా ఉన్నాను. ఇట్స్ విల్ బి కరెక్టెడ్. అది ఎందుకు ఉందో నేను ఇలా కూర్చొని అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను. కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు, మేము డిప్యూటీ హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే, వీఆర్ హెడింగ్ ద గవర్నమెంట్, మేము బాధ్యత తీసుకుంటున్నాం. వీఆర్ నాట్ రన్నింగ్ అవే, వీఆర్ నాట్ ఎస్కేపింగ్. వి విల్ మేక్ ష్యూర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్, స్ట్రాంగ్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్. ఇది చాలా కీలకమైనటువంటి ప్రకటన. ఈఓ, డిప్యూటీ అడిషనల్ ఈఓ బాధ్యత వహించాలి. చైర్మన్, పాలక మండలి, వీళ్ళ ముగ్గురి మధ్యన విభేదాలు ఉన్నాయి, లేదా అభిప్రాయ భేదాలు, లేదా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఒకళ్ళకొకళ్ళకి మధ్యన సమాచారంలో. ఎస్, ఇదే అతి పెద్దదైనటువంటి సమస్య. నేను ఇంతకు ముందు కూడా చెప్తుంది అదే. చైర్మను, ఈఓ, అడిషనల్ ఈఓ, ఎస్పీ, కలెక్టరు అందరూ కలిసి ఈ ప్రాంతాలన్నిటి సందర్శించాలా, నిర్ణయాలు తీసుకోవాలి. పైన ఉన్నటువంటి అడిషనల్ ఈఓ వాస్తవంగా టికెటింగ్ అథారిటీ, ఆయనే అక్కడ టికెట్లు ఇచ్చేది ఎవరికి, ఏ దర్శనాలు. కింద ఇప్పుడు ఈ వైకుంఠానికి కూడా ఆయనే కీలకం. బట్ కింద ఉన్నటువంటి అడిషనల్ ఈఓ గౌతమికి అప్పచెప్పేసి ఆయన తప్పుకున్నారు. వాస్తవంగా దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి ఈఓకి ఇక్కడ లేదు. ఓవరాల్గా చూస్తే ఎవరి ఇగోస్తో వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళకి మధ్యన చంద్రబాబు గారిని ముప్పించడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఈఓ కానీ, అడిషనల్ ఈఓ కానీ, చైర్మన్ కానీ, ఇట్లా ఎవరికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్పించి అసలైనటువంటి పని చేయకపోవడంతో వచ్చినటువంటి సమస్య ఇది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి కరెక్ట్ పాయింట్ వచ్చింది. తనకున్నటువంటి కమ్యూనికేషన్ కూడా అదేనన్నటువంటిది. ఇప్పుడు ఆ పాయింట్ మీదను కూడా సీరియస్గా స్పందించారు ఆయన.